కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అన్ని హామీలను ఒకటొకటే పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ అంటే సూపర్ 6 పథకాల్లో ఒక పథకమైనటువంటి 20,000 రూపాయలను పెట్టుబడి సాయంగా ఇస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి ఇస్తున్నటువంటి రెండవ విడత సుమారుగా 46,84,000 మందికి ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా ఒక ఉత్తరాన్ని ప్రతి రైతుకు కూడా రాస్తా ఉన్నారు. దీంట్లో స్పష్టంగా చెప్తున్నాం, 17 నెలల కాలంలో సూపర్ 6ను వీలైనంత వరకు కూడా అమలు చేశామని. ఒకటి తల్లికి వందనం, ఇంతకుముందు అమ్మ ఒడి అని చెప్పేవాళ్ళు, కేవలం ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. తల్లికి వందనం అంటే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. స్త్రీ శక్తి అనే ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మహిళలకు కల్పించే కార్యక్రమం అయినా సరే, ఎన్టీఆర్ పెన్షన్లు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధికంగా మనం ఇస్తున్నామని, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఫ్యాక్టరీలని మనం ఎంఓయూలు చేయించుకోవడం అయితేనేమి, మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు ఒక్క ఆదోనిలోనే 110 టీచర్ పోస్టులు వచ్చినాయి. ఆదోని మండలానికి 98 టీచర్ పోస్టులు వచ్చి, అలాగే విద్యా వాలంటీర్ల ద్వారా స్కూళ్ళని విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నటువంటి నారా లోకేష్ గారు, అలాగే మిగతా విషయాలను కూడా ఈ రైతులకు అవసరమైనటువంటి నీటి భద్రత అయినా సరే, అంటే ప్రాజెక్టులు కట్టే విధానమైనా సరే, డిమాండ్ ఆధారిత పంటలు అంటే రెగ్యులర్గా వేసే పంటలతో పాటుగా కమర్షియల్గా ఉపయోగపడే పంటల గురించి కానీ, లేదా టెక్నాలజీని ఉపయోగించుకునేటువంటి వ్యవసాయం కానీ, డ్రోన్లు లాంటివి కానీ, లేదా ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు రాసిన ఉత్తరాన్ని అధికారులందరూ, కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మనము ఈ ఉత్తరాన్ని రైతులకు అందజేస్తూ ఉన్నాం. రైతుల కళ్ళల్లో సంతోషం చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.